హాయ్ అండి, నేను స్వాతి. అమ్మ, ఈరోజు సండే కదా, స్పెషల్ ఏం చేసుకుందాం? చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామమ్మా. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చికెన్ మ్యారినేట్ చేసుకోవాలి. అందుకు మనం చికెన్ని శుభ్రంగా కడగాలి. తరువాత ఒక బౌల్ తీసుకుని అందులో చికెన్, 1 స్పూన్ సాల్ట్, 2 స్పూన్స్ కారం, 1/2 స్పూన్ పసుపు, కొద్దిగా పెరుగు, ఒక నిమ్మ చెక్క వేసుకుని, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకొని గంట సేపు పక్కన పెట్టుకోవాలి. అమ్మ, మ్యారినేట్ చేసుకునేటప్పుడు పెరుగు ఎందుకు వేసుకుంటారు? పెరుగు వేయడం వల్ల చికెన్ జ్యూసీగా టెండర్గా ఉంటుందమ్మా. అవునా? ఇప్పుడు 2 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుని నానబెట్టుకుందాం. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ తయారు చేసుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అమ్మో, ఇన్నున్నాయేంటి? వీటి పేర్లు నాకు తెలీదు. హోల్ గరం మసాలా అని చెప్పచ్చా అమ్మా? చెప్పచ్చు. హోల్ గరం మసాలా తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 పెద్ద సైజు ఉల్లిపాయలు, 5-6 చీల్చిన పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర, 2 కరివేపాకు రొబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె తీసుకొని గిన్నెలో నీళ్ళు పోయాలి. అందులో హోల్ గరం మసాలా వేసుకుని కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, 2 చీల్చిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, సాల్ట్ వేసుకుని మూత పెట్టుకోవాలి. అమ్మా, ఇప్పుడేం చేసుకోవాలి? పక్కన స్టవ్ వెలిగించుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుందామమ్మా. సరే, ముందుగా 2 స్పూన్స్ ఆయిల్, కొద్దిగా నెయ్యి వేసుకుందాం. తర్వాత కరివేపాకు, పచ్చిమిర్చి, 2 ఉల్లిపాయలు ముక్కలు కోసుకొని 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా వేగిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అమ్మా, ఇప్పుడు ఏం చేయాలో చెప్పవా? ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత చికెన్ వేసుకోవాలి అందులో. ఇప్పుడు కలుపుకుందాం, బాగా కలుపుదాం. తర్వాత కారం, కొద్దిగా గరం మసాలా పొడి 2 స్పూన్లు వేస్తున్నాను. ఇప్పుడు మసాలాలన్నీ బాగా చికెన్కి పట్టేంత వరకు కలిపి మూత పెట్టి కాసేపు ఉడకనిద్దాం. పక్కన నీళ్లు మరుగుతున్నాయి, ఏం చేయాలమ్మా? నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఇందులో వేసుకొని 75% వరకు ఉడకనించుకోవాలమ్మా. ఇప్పుడు రైస్ బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. అమ్మా, ఒకసారి చికెన్ ఎలా ఉందో చూద్దామా? చూద్దాం. అమ్మా, చికెన్ ఉడికిపోయిందా? చూడు. ఉడికిందమ్మా. ఇప్పుడు రైస్ వేసుకుందాం. సరే. ఇప్పుడు గ్లాస్తో రైస్లో వాటర్ తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఎందుకమ్మా అలాగా? చెప్తాను. ఇప్పుడు చికెన్ పైన 75% ఉడికిన రైస్ని లేయర్గా వేసుకుని కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుని మళ్ళీ ఇంకో లేయర్ రైస్ని వేసుకోవాలి. ఇప్పుడు లేయర్గా వేసుకున్న రైస్ మీద కొద్దిగా పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. అమ్మా, నీళ్ళు ఏంటి? ఇందాక నేను ఎసట్లోంచి తీసిన నీళ్ళమ్మా, ఇప్పుడు వేస్తున్నాను. ఓహో, సరే. ఇప్పుడు ఫుడ్ కలర్ 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్. ఇప్పుడు బిర్యానీ మీద మూత పెట్టుకొని ఏదైనా బరువు పెట్టుకోవాలి. 15 నిమిషాలు అయింది, ఉడికిందో లేదో చూద్దాం. బిర్యానీ బాగా ఉడికిపోయిందమ్మా. ఇప్పుడు ఈ బిర్యానీని ఒక బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. అంతే, రుచికరమైన చికెన్ దమ్ బిర్యానీ రెడీ. ఇప్పుడు ఒకసారి టేస్ట్ చేసి చూద్దాం.
అబ్బా ఎంత బాగుందో!